ఖచ్చితంగా వచ్చిన వాళ్ళందరికీ నా చేతనైనంత వరకు పనిచేసి చెప్పినానని కూడా మీ అందరూ చెప్తున్నా. అరువులైన వాళ్ళందరికీ, పేద కుటుంబాలందరికీ నిజంగా చెప్తున్నా. జావేద్పై మాకన్నా ముందు రేషన్ కార్డులు ఇప్పించిండు, మాకన్నా ముందు మన పోయిస్పై ఇప్పించిండు, మాకన్నా ముందు గిరి బాలు అందరికన్నా ముందు ఇచ్చి పేద ప్రజలను ఆకట్టుకోవడంలో, ప్రజాసేవలో ముందుండడంలో మాకు పార్టీ కాదన్న ముఖ్యం, మాకు మనుషులు ముఖ్యమన్నా, మా పేదవారు ముఖ్యమన్నా, మేము సేవ చేసుకోవడానికి వచ్చినా. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందన్నా, మీకు సేవ చేసి చూపిస్తానని నాలుగు రకాలుగా 4 దిమ్మెలుగా బంగారు గట్టకి 4 దిమ్మెలుగా 4 స్తంభాలుగా నిలబడి చేస్తున్న పనికి నేను ఒక్కటే చెప్తున్నా. ఈ రోజు మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నా. నేను రాబోయే రోజుల్లో రేపు ఏప్రిల్లో బంగారు గట్టలో మీరు అనుకున్నట్టుగా 4 వార్డులకి 400 ఇళ్ళు ఇస్తూ ఎవరైతే మెజార్టీ వస్తుందో వాళ్ళకి 100 ఇళ్ళు ఎగస్ట్రా ఇస్తానని కూడా మీ అందరికీ ప్రతి పేదవాడికి, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇచ్చే బాధ్యత ఒక బిఎల్ఆర్ గా తీసుకుంటాడు. మొన్న మీటింగ్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడ మున్సిపాలిటీకి 3500 రూపాయలు శాంక్షన్ చేసిపోయిండు. బంగారు గడ్డలో ప్రతి నిరుపేద కుటుంబానికి, చిన్న పెద్దలకి ఆ నలుగురితోని సమైక్యమై ఆ నలుగురిని కౌన్సిల్ జరిపించండి. వాళ్ళ నలుగురు నేనుగా మీ అందరికి ఒక దూతగా, ఒక సైనికుడిగా ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మీ అందరికీ, నిరుపేద కుటుంబాలందరికీ ఇల్లిచ్చి మేమే దగ్గరుండి కట్టించి వాటి గృహ ప్రవేశానికి మా కుటుంబ సమేతంగా వచ్చి వాళ్ళని ఫోన్ చేస్తానని కూడా మీ అందరికీ మాట్లాడుతున్నాను. నాకు ఒకటే కోరిక, నేను ఒకటే చేస్తున్నా. నేను ఉన్నంతలో, నేను బతుకున్నంత కాలం నాకు కావాల్సిన నిరుపేద కుటుంబాలని గౌరవపరిచి ఆ కుటుంబ వారిని కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేస్తానని మీ అందరికీ మాట్లాడుతున్నా. అలాగే బిఎల్ఆర్ బ్రదర్స్ చేస్తున్న కార్యక్రమాలు మీకు లారీ కులాన్ని, నా కులాన్ని నేను నెత్తుని పెట్టుకొని చూసుకుంటూ నా బళ్ళ మీద వచ్చిన ఆదాయాన్ని నేను నా ప్రజలకు, పేద ప్రజలకు నా చేతనైనా అందరికీ అందిస్తున్నా తప్ప నేను ఎక్కడ ఎలాంటి ఈ 2 సంవత్సరాలు ఎక్కడైనా రూపాయలు అంతం తీసుకున్నట్టు కనుక నిరూపిస్తే ఇదే బంగారు గట్ట, ఇదే అడ్డాలు వచ్చి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోతాను కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. నేను ప్రజల మంచిని, ప్రజాసేవకుడిని. నగరం మోగిందిగా. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ యొక్క ఎన్నికల ప్రచారంలో హోరాహోరుగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మిర్యాలగూడ నియోజకవర్గంలో మున్సిపాలిటీ ఎన్నికలు హాట్ గా మారుతున్నాయి. మొత్తం మీద 31వ వార్డు చిలుకూరి సుధా తమ యొక్క ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, ఏ విధంగా కొనసాగుతోంది మీ ఎన్నికల ప్రచారం? ప్రజల స్పందన ఏ విధంగా కనిపిస్తూ ఉంది? ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా జరుగుతున్న మున్సిపల్ ప్రచారంలో అత్యద్భుతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అందరూ కూడా మిర్యాలగూడ పట్టణంలో ఉర్రూతలుగుతూ ముందుకెళ్తూ ఉంటే వారిని ప్రజలందరూ కూడా గత ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల పథకాలన్నింటినీ కూడా వినియోగించుకుంటూ వారు అదే సంతోషంగా ఉంటూ ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో గెలిపిస్తే మనకి అందరికీ కూడా ఇండ్లు మంజూరైతాయని, పింఛను కూడా 3000కు వస్తుందని చెప్పి, రేషన్ కార్డులు ఇప్పుడైతే సన్నబియ్యం ఇస్తున్నారో అదేవిధంగా అభివృద్ధి వరాలన్నీ కూడా మహిళలందరూ కూడా డాక్రా లోన్లు, వడ్డీ లేని రుణాలను తీసుకుంటూ సమబార సంఘాలకి 10 లక్షలు 20 లక్షల రుణాలు కాకుండా వారికి బస్సును కూడా వారికి ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి ద్వారా నిర్వహించడం జరుగుతుంది. మిర్యాలగూడ పట్టణంలో మున్సిపాలిటీలో స్వయం శక్తి ద్వారా ఇందిరా క్యాంటీన్లను కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్వయం శక్తితో వాళ్ళు మహిళలు ముందుకు పోవాలనే ఉద్దేశంతో కూడా గవర్నమెంట్ అన్ని పథకాలను ఇవ్వడంతో వాళ్ళు సంతోషంగా ఉంటూ కాంగ్రెస్ పార్టీని ఆదరించి వారికి ఓటేసి గెలిపించుకొని ఇంకెన్ని పథకాలు పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారని నేను సరైనగా కొడుతున్నాను. 31వ వార్డు నుంచి చిలుకూరి సుధా గారికి ఓటేయాలంటే మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మేము గత 10 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ గాలి విపరీతంగా వీస్తున్న సమయంలో కూడా 31వ వార్డు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించి వారి తరఫున నన్ను మున్సిపాలిటీకి పంపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అండదండగా వారికి ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా వారిని కడుపున పెట్టుకొని వాళ్ళని ఆదరించి వారి సమస్యను తీర్చడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వం లేని రోజే మమ్మల్ని ఆదరించిండు. ప్రభుత్వం ఉన్నది కనుక మాకు అన్ని రకాలుగా సదుపాయాలు, వరాలు, పథకాలు కల్పిస్తారనే ఉద్దేశంతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళు ముందొచ్చి మేము మీకు ఓటేసి అత్యధికంగా గెలిపిస్తామని వాళ్ళు ముందొచ్చి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎన్ని తట్టి ముందుకు నడిపిస్తూ ఉన్నారని కూడా చెప్తా ఉన్నాను. ఇప్పటికే మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరి ఈ ఎన్నికల విజయం తర్వాత మీరు క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ
గత 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను క్రియాశీలకంగా మిర్యాలగూడ పట్టణంలో ప్రతి వార్డు తిరుగుకుంటూ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈరోజు కష్టపడడం వల్లనే ఈరోజు బత్తుల లక్ష్మారెడ్డి గారు కూడా మమ్మల్ని నమ్మి సేవాభావంతో పనిచేసేవారు కూడా రాజకీయాల్లోకి వచ్చి మాతో పాటు నడిచారు. వారిని నడిచడంతో పాటు ప్రజలు కూడా ఆదరించి ఈరోజు అత్యధిక మెజార్టీతోటి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కూడా గెలిపించడం జరిగింది. అదేవిధంగా మమ్మల్ని కూడా గెలిపిస్తారని అనుకుంటా ఉన్నాం. మేము గెలిచిన తర్వాత కూడా అదేవిధంగా ప్రజల మధ్యనే ఉండి ప్రజల ఆదరణ పొంది ముందుకు తీసుకెళ్తామని, ప్రజలు కోరుకున్న కోరికలన్నీ కూడా వారిలో ఉన్న ఆశలను కూడా మేము నెరవేరుస్తామని మేము సవినయంగా తెలియజేస్తూ పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళని తప్పకుండా ఇప్పిస్తానని కూడా మాట ఇస్తా ఉన్నాం. మాట ఇచ్చడంతో పాటు క్రియాశీలకంగా మిర్యాలగూడ పట్టణంలో అన్ని వార్డులలో కూడా సమస్యలు తెలుసుకొని ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టి ద్వారా పార్లమెంటులో కూడా వారి ద్వారా మేము కేంద్ర నిధులు కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామని, అదేవిధంగా గిరిజన బిడ్డ అయిన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కూడా ఎమ్మెల్సీ గారు కూడా ఉన్నారు. వారి ద్వారా కూడా అత్యధిక నిధులు తెచ్చుకోవడం కోసం మాకు చాలా ఉపయోగంగా ఉంటుందని, మిర్యాలగూడ పట్టణం అభివృద్ధి చెందుద్దని, మిర్యాలగూడ మున్సిపాలిటీ తెలంగాణలోనే నెంబర్ 1గా ఉంటుందని కూడా మేము క్రియాశీలకంగా తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కానీ అన్ని వార్డుల్లో కూడా మా జెండానే ఎగరేస్తామని చెప్పేసి కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా, మరి అదేవిధంగా మీ సతీమణి గారు బర్రు నిలుస్తున్నారు కదా, మరి మీరు ఏమంటారు దీనిపై? వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఏదో మభ్యపెట్టి మాట్లాడుతూ ఉన్నారు. వారికి 48 వార్డులలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి తట్టుకోలేక భయపడి వాళ్ళకి అభ్యర్థులు కూడా లేకుండా ఉన్నారు. వాళ్ళకి అభ్యర్థులు లేక ఇవాళ మిత్రపక్షమైన సిపిఎం పార్టీని కలుపుకొని వాళ్ళు వార్డులలో లేని కాడ సిపిఎం పార్టీని కలుపుకొని పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కనీసం పోటీ ఇచ్చే వ్యక్తి కూడా దొరకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా పడుతూ భాస్కర్ రావు గారు ఏమంటున్నారంటే, మీరు ఖాళీ నిలబడండి, ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా, నేనే చేస్తా అన్న పరిస్థితికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ విజయ పదంలో నడుస్తుంటే తట్టుకోలేక వాళ్ళు కూడా చాలా బాధతో పాటు ఏడ కూడా ప్రచారం కూడా ఎక్కడ కనిపించట్లేదని కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పని అయిపోయిందని దృష్టి సారించి కాంగ్రెస్ పార్టీ అంటే ఉంటే మనకు అన్ని వస్తాయని కూడా అందరూ కూడా చాలామంది కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మాతో పాటు ముందుకు నడుస్తున్నారని కూడా తెలియపరుస్తా ఉన్నాను. మహిళలు అనేక రంగాలలో ముందుంటున్నారు. అదేవిధంగా ఈ రాజకీయ రంగంలో కూడా మహిళలు పోటీ చేయడం ఒక అయితే వారు గెలిచిన తర్వాత ఓన్లీ సీట్లకే, అంటే ఓన్లీ కుర్చీలకు మాత్రమే పరిమితం అవుతారు. తర్వాత వాళ్ళ భర్తలు యొక్క జోక్యం చేసుకునే ఆధిపత్యాన్ని కొనసాగించడం జరుగుతుంటారు. దీనిపై మీరు ఏమంటారు? ఇప్పటి వరకు కూడా మీరు బంగారట్లో ఇందాక మీరు ఈ వేదిక మీద చూడడం జరిగింది. మహిళలు అందరితోటి కూడా మమేకమై మేము ఇదివరకు గతంలో మా పేరు మీద రకరకాలుగా మేము రాజకీయాల్లో ముందున్నాం కనుక, సీనియర్లు ఉన్నాం కనుక మాతో పాటు నడిచి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రజల్లోకి అందరూ కూడా ఇప్పుడు ఇందాక విజయ్ గారు మాట్లాడారు, నేను ప్రజలకి ఏ విధంగా సేవ చేసిర్రో, మా కుటుంబం నుంచి ఏ చేసిర్రో, ఇక్కడ బంగారగడ్డ ప్రజలకి ఏ విధంగా ఫలాలు అందించారో, పదవిలో ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా మేమంటే ఏ విధంగా అయితే ఉన్నామో మాతో పాటు వాళ్ళతో పాటు మేము మీ ముందుండి మీ సమస్యలు ఏదున్నా మాకే తెలియపరచండి అని కూడా వీళ్ళిద్దరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏదున్నా కూడా వాళ్ళని పేరు పేరున పలకరించుకుంటూ వాళ్ళ ఇంట్లలో గడుపుతూ వాళ్ళ కష్టసుఖాలను తెలియపరచుకుంటూ కూడా రాజకీయంగా ప్రచారంలో ముందుకు పోతున్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము ఇప్పుడు వీళ్ళు అందరూ కూడా మామూలుగా లేరు, అందరూ ఉన్నత చదువులు చదువుకొని ఉన్నారు. వాళ్ళు చదువుకొని ఉన్నారు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ చురుగ్గా పనిచేస్తూ ఉంది. ఇవాళ రేపు ఆ వాట్సాప్లలో కూడా వైరల్ అవుతూ ఉన్నది. వాళ్ళందరూ తెలివితోటి పనిచేస్తున్నారు. ముందు మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకే పోతుందని కూడా మేము ఈ సమూహికంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళనే ముందుంచి అన్ని కూడా ఇందిరమ్మ రాజ్యం ఏదైతే ఉందో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ రాజ్యంలో ఆడవారికి ఏదైతే ప్రాధాన్యత ఉందో రాజకీయం కూడా అదే ప్రాధాన్యత కల్పిస్తామని కూడా మేము కూడా వాళ్ళని ముందుకు నడిపించి మేము వెనక ఉంటామని కూడా తెలియపరుస్తాం. మున్సిపల్ ఎన్నికలలో మీ సతీమణి గారు విజయం సాధించిన తర్వాత మున్సిపల్ చైర్పర్సన్గా ఏమన్నా మీరు ఊహాగానాలు ఏమైనా ఉన్నాయంటారా? మున్సిపల్ చైర్పర్సన్గా నేను సీనియర్ నాయకుని కనుక నాకు కూడా ఆశాభావం ఉన్నది. అది మా యొక్క పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. పెద్దలు జానారెడ్డి గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఎవరైతే సమర్థవంతంగా పరిపాలిస్తారో, ఎవరైతే సమర్థవంతంగా మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు నిర్ణయించి మాట్లాడతారు. వారు ఏది నిర్ణయం చేసుకున్నా కూడా మేము కూడా ముందుకు పోతాం. మాకు కూడా ఆశాభావం, మేము కూడా కావాలనే ఆశ కోరిక అందరికీ ఉంటుంది. మేము ఎప్పటి నుంచో దాదాపుగా 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేస్తా ఉన్నాం. అదే ఉద్దేశంతో మేము కూడా ఆశపడడంలో తప్పులేదు.
కానీ పెద్దలు అందరూ కూడా కూర్చొని మిర్యాలగూడ మున్సిపాలిటీకి ఎవరైతే కరెక్ట్గా నిర్ణయిస్తారో వారి ద్వారానే ముందుకు పోతామని కూడా తెలియపరుస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తం మేడం చెప్పండి మేడం, మీరు మేడం చెప్పండి మేడం, మీరు మహిళగా మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కౌన్సిలర్గా, మరి మీరు ఏ విధంగా ప్రజలకు ఏం చెప్తున్నారు, ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజలు మేడం? మిర్యాలగూడ ప్రజలకి ముఖ్యంగా 31 వార్డు మా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ నెక్స్ట్ వీక్ బుధవారం 11వ తారీఖు జరుగుతున్నవి. ఈ ఎలక్షన్లో మీ బాలన్న 25 సంవత్సరాల పైనుంచి బంగారుగడ్డలో ఇక్కడే ఉంటున్నారు. అందరికీ నేను పరిచయం చేయనవసరం లేదు. మీ ఇంట్లో మనిషిగా ఆడపిల్లలు ఎక్కువ సొంత ఇంట్లో ఆడపిల్లలాగా చూసుకుంటారు. నేను స్పెషల్గా చెప్పనవసరం లేదు. అలాగే మా అత్తమ్మని ఇదివరకు 2 టైమ్స్ అత్తమ్మ నిలబడ్డారు, గెలిచారు. అంతే ఈసారి లేడీస్ కూడా వచ్చింది కాబట్టి ఈ ఇయర్ కూడా ఎలక్షన్స్లో నేను నిలబడ్డాను. మీ అందరికీ ఇక మీ బాలన్న ఎంత ప్రేమ చూపిస్తున్నారో అంతే ఇప్పుడు కూడా చూపించండి. మీరు ఎలక్షన్స్లో ఓటేయండి, గెలిపించండి. మొత్తం మీద మీరు చిలుకూరి సుధా గారు తమ యొక్క ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగించారు. ఏదైనప్పటికీ కూడా మరొకసారి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపిస్తే వాటిని మరింత అభివృద్ధి చేస్తామని కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ నెల 11న వేచి చూడాల్సిన అవసరం ఉంది. 13న ఫలితాలు, అదే రోజున ఫలితాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మనతో పాటు 30వ వార్డు నుంచి ఆలగడప విజయ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే పెద్ద జీతం. మేడం చెప్పండి మేడం, ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు అనేక హామీలు ఇచ్చారు ప్రజలకి మీ 30 వార్డు నుంచి. మరి ఏ విధంగా కొనసాగుతూ ఉంది? మీరు మీ ఇచ్చే ప్రజలకు గెలిచిన తర్వాత మీరు ఏం చెప్తా అనుకుంటారు? ఫస్ట్ మిర్యాలగూడ ప్రజలందరికీ నా నమస్కారం. మేము ఎంతో నీతి నిజాయితీగా ఆలగడప గిరిధర్, ఆలగడప విజయ్ కుమారి ఇక్కడ లేడీకి ఇవ్వటం వల్ల నేను నుంచున్నాను. మా మీద ఎంత బాధ్యత ఉన్నదో ఆ బాధ్యత అనేది 100% నిర్వర్తించి ప్రజలకి సేవా గుణం చేయటం మా ధర్మం. మేము నీతి తప్పే వాళ్ళం కాదు. నీతి నిజాయితీగా ఉంటూ పేదల బాధలు వినటంలో మేము చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను నేను. మేడం మొత్తానికైతే ఇప్పుడు ఎన్నికలలో మీరు వీధి తిరుగుకుంటా ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మీరు గెలిచిన తర్వాత మీరు ఓన్లీ ఇంటికే పరిమితం అవుతారు. ఆ వార్డు ప్రజలు మొత్తం మీ ఇళ్ళ చుట్టూ మీ పనుల కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటారా? అట్లా ఏముండదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న అందరూ ఇంటికి వచ్చి అడిగేవాళ్ళు. నేను అందరికీ చాలా మర్యాదగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి, మనం ఇల్లు ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇంటి కింద కూడా ఒక ఆఫీస్ ఉంటుంది, అందరూ వస్తారు. ప్రతి ఒక్కరికి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళకి అడిగిన ప్రతిదానికి సారు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా నేను అన్నీ చెప్పేదాన్ని. ఏమైనా రాసేదాన్ని. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత అట్లా ఇంట్లో ఉండటం అనేది ఉండను. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. అంటే ఇప్పుడు ఒకళ్ళు కాదు, ఇద్దరు నిర్వర్తిస్తారు. సారు ఆలగడప గిరిధర్ గారు కౌన్సిలర్గా ఉంటే నేను కొంచెం నిర్వర్తించేదాన్నేమో ఇంట్లో. కానీ ఇప్పుడు నేనే కాబట్టి నా బాధ్యత నేను 100% నిర్వర్తిస్తాను. వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను వాళ్ళకి సాల్వ్ చేయడానికి కంపల్సరీ మెజార్టీతో మేము కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. చెప్పండి సార్, మీరు విజయ్ కుమార్ సతీ భర్తగా మీరు ఉన్నారు. గతంలో కూడా మీరు కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొందారు. మరి ఏ విధంగా గతంలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలు ఏ విధంగా చూడొచ్చు? ఇక మీరు గెలిచిన తర్వాత జరగబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చూడబోతుంటారు? గతంలో మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ప్రజల ఆదరాభిమానాలు చురగొన్నాం. మధ్యలో ఒక 5 సంవత్సరాలు మేము రాజకీయాలకు దూరంగా ఉండడం జరిగింది అనివార్య కారణాల వల్ల. అయినా కానీ బంగారుగడ్డ ప్రజలందరూ మళ్ళీ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మా బంగారుగడ్డ ప్రజలందరూ అప్పుడు మేము చేసిన కార్యక్రమాలు గుర్తుంచుకొని అధికార పార్టీకి ఎదురుగా నిలబడి, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, ఎదురుగా నిలబడి మమ్మల్ని నమ్మి బత్తుల లక్ష్మారెడ్డి గారిని భారీ మెజారిటీతో ఒకప్పుడు బంగారుగడ్డలో కాంగ్రెస్ జెండా పట్టుకోవాలంటేనే భయానక వాతావరణం ఉండే. అటువంటిది ప్రజలందరూ బంగారుగడ్డ ప్రజలందరూ ఈ 4 వార్డులు 29, 30, 31, 32 ప్రజలందరూ ఆ భయానక వాతావరణానికి భయపడకుండా భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గారికి ఇక్కడ గెలిపించారు. మేము గతంలో ఇచ్చిన సర్వీసే దానికి నిదర్శనం. అప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా ఎక్కువ మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మేము కూడా ఆ గతంలో కన్నా ఎక్కువ సర్వీస్ ఇచ్చి ప్రజలకి మేము జీవితాంతం గుర్తుండే విధంగా
ఫలానా వార్డు కౌన్సిలర్స్ ప్రజలకి ఇంత సేవ చేస్తారా అనే విధంగా మేము బాధ్యతగా మెలిగి బంగారగడ్డ 30వ వార్డు ప్రజల రుణం తీర్చుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడున్నట్టు మున్సిపాలిటీ ఎన్నికలలో మున్సిపాలిటీ అంటేనే అనేక నిధులు సమకూరుస్తుంటాయి. మరి ఇంకా వార్డులో అభివృద్ధి ఎందుకు చెందలేదు అంటే మీరు ఏం చెప్తారు? మీరు మాజీ కౌన్సిలర్గా. వార్డులో అభివృద్ధి చెందలేదు అని అంటే ఈ వార్డు అనే కాదు సార్, మొత్తం ఓవరాల్గా ఎక్కడైనా కానీ మిర్యాలగూడ నియోజకవర్గం కానీ అదే రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆ మున్సిపాలిటీలో కూడా ఇంకా అభివృద్ధి చెందట్లేదు అంటే ఏం చెప్తారు మరి మీరు? ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్కి 3 సంవత్సరాలు ఉన్నాయి. మొన్న మున్సిపల్ ఎలక్షన్స్ లేటుగా జరగడం వల్ల వార్డులో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయి. ఇప్పుడు వార్డు ఎలక్షన్స్ అయిపోగానే నిధులన్నీ మంజూరు అవుతాయి. రెట్టింపు కార్యక్రమాలు చేయాలని మా ఎమ్మెల్యే గారు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ 3 సంవత్సరాల్లో భారీ ఎత్తున మున్సిపల్ వార్డులలో అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ఎక్కువ నిధులు తీసుకొచ్చి బంగారగడ్డని నలుగురం గెలుస్తున్నాం కాబట్టి బంగారగడ్డని చాలా అభివృద్ధి చెందడానికి మేమందరం కృషి చేస్తామని బాలుగారి సహకారంతో, జావేద్ గారి సహకారంతో మేమందరం బంగారగడ్డ ఈ కాలువ నుంచి ఆ చివరి దాకా మొత్తం బాధ్యతగా మెలిగి బంగారగడ్డ అభివృద్ధిలో మేము భాగం పంచుకుంటామని తెలియజేసుకుంటున్నాం. మొత్తం మీద ఎన్నికల ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎన్నికల ద్వారా ప్రజలకు ఏం చెప్పేదంటే, గతంలో అధికార పార్టీకి లేకపోతే ఏం చేయలేరని ఎమ్మెల్యే భాస్కర్రావు గారు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాడు. అధికార పార్టీలు ఉంటేనే పనులు అవుతాయని. అట్లాగనే ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ అధికార పార్టీలో ఉన్న వాళ్ళతోనే ఏ పని అవుతుందని వాళ్ళే అన్నారు. కాబట్టి అధికారం లేని వాళ్ళకు ఓటేసి వాళ్ళ ఓటు వేస్ట్ చేసుకోకూడదని అధికార పార్టీ ఉన్న వాళ్ళకే ఓట్లు వేసుకొని వార్డులను అభివృద్ధి చేసుకోవాలని బంగారగడ్డ ప్రజలకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం.